ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి 20 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక కౌంటింగ్ ఎలా నిర్వహిస్తారు, టేబుళ్ల ఏర్పాట్లు ఎలా ఉంటాయి, రౌండ్ వారి ఫలితాలు ఎలా వెల్లడిస్తారు అనేటువంటి తదితర అంశాలపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. సంబంధించినటువంటి కౌంటింగ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు కౌంటింగ్ని ఎలా నిర్వహిస్తారు, ఎన్ని టేబుల్స్ ఉంటాయి, ఒక్కొక్క టేబుల్కి ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనే దాని మీద సర్వత్రా అయితే ఉత్కంఠ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక మాన్యువల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందుకోసమే ప్రతి జిల్లాలో కూడా ఆయా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఒక మాక్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి ఆ ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రస్తుతానికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతానికి మనం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఈ మాక్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో ఒకసారి మనం చూడొచ్చు, తొలుత ఎక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల సంఘం చెప్పినట్టు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగాలి. సో ఇది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగేటటువంటి ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఇలా ఉంటుంది. సో ఇందులో మొత్తం కూడా 5 టేబుల్స్ ఉంటాయి. సో ఈ 5 టేబుల్స్కి సంబంధించి 5 టేబుల్స్లో ఈ ఏదైతే వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతుంది. సో ఈ 5 టేబుల్స్ దగ్గర 3 లేదా 4 ఉద్యోగులను కూర్చోబెట్టి ఈ 5 టేబుల్స్ దగ్గర ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ని లెక్కించేటువంటి పరిస్థితి. అయితే గతంలో అయితే పోస్టల్ బ్యాలెట్ చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో అది ఫలితాలు రావడానికి ఆలస్యమైనటువంటి అవకాశం ఉన్నాయి. ఇక మెయిన్ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ కానీ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ కౌంటింగ్ సెంటర్. ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్కి సంబంధించి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుల్స్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ 14 టేబుల్స్లో ఒకవైపు మొత్తం కూడా 7 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరొక పక్క 7 టేబుల్స్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. సో ఈ పక్క ఒక 7 టేబుల్స్, అలాగే ఇంకొక పక్క 7 టేబుల్స్ ఏర్పాటు చేసి మొత్తం 14 టేబుల్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనం, ఒక టేబుల్కి 20 పోలింగ్ స్టేషన్స్, అంటే 20 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఓట్లు ఉంటాయో ఈవీఎం బ్యాలెట్లు, సో ఈవీఎంకి సంబంధించినటువంటి 20 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించింది ఒక్కొక్క టేబుల్ మీద వాళ్ళు లెక్కించేటటువంటి పరిస్థితి. సో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 150 నుంచి 250, 260 వరకు కూడా కొన్ని నియోజకవర్గాలను బట్టి పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. కాబట్టి సో ఒక రకంగా చెప్పాలంటే 20 పోలింగ్ స్టేషన్లకి ఒక టేబుల్కి 20 పోలింగ్ స్టేషన్లు అంటే అప్పుడు 14కి కలిపి కూడా దాదాపు 280 పోలింగ్ స్టేషన్స్ సరిపోయే విధంగా ఒక్కొక్క రౌండ్ ఇక్కడ లెక్కించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం 14 టేబుల్స్ని ఏర్పాటు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీంతో పాటు ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ వైజ్, అంటే రౌండ్ నెంబర్ 1లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, రౌండ్ నెంబర్ 2లో ఎన్ని ఓట్లు వచ్చాయి, మొత్తం 20 రౌండ్లకు సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే దాన్ని ఇక్కడ రాస్తారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి రిజెక్టెడ్ ఓట్స్ ఎన్ని, సో వీటి వివరాలు కూడా ఇక్కడే రాసి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. సో పోలింగ్ కౌంటింగ్కి సంబంధించినటువంటి సెంటర్ సెటప్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, అటువైపుగా ఎవరైతే ఏజెంట్లు ఉంటారో, సో ఏజెంట్లు అటువైపు ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియని వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. సో మొత్తానికైతే కౌంటింగ్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ విధంగా మోడల్ కౌంటింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి సో పోస్టల్ బ్యాలెట్ తొలుత లెక్కించిన తర్వాత ఆ తర్వాత ఈవీఎం లెక్కించేందుకు అవసరమైనటువంటి చర్యలను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పద్ధతి అవలంబిస్తారు. అయితే కొన్ని ఎక్కువ పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చాలా ఎక్కువ పోలింగ్ సెంటర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ 14 టేబుల్స్ కంటే అదనంగా, అంటే దాదాపు అక్కడ 20 టేబుల్స్ వేసి 20 టేబుల్స్తో పాటు అక్కడ ఒక్కొక్క టేబుల్కి సంబంధించి అక్కడ కూడా 20 పోలింగ్ సెంటర్స్ని 20 రౌండ్స్ ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ లెక్కను చూస్తే తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు, తర్వాత ఈవీఎం దగ్గరికి వస్తారు. కాబట్టి తొలి ఫలితం వచ్చేందుకు దాదాపు 9:30-10 వరకు పట్టేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే పొలిటికల్కి సంబంధించి ఎలక్షన్ ఫలితాల ట్రెండ్ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 10-11 కల్లా కూడా ట్రెండ్ తెలిసిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి సిబ్బంది కూడా ముందుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్కి 20 రౌండ్స్ ఏర్పాటు చేసి 20 పోలింగ్ సెంటర్కి సంబంధించిన వివరాలను అక్కడ పెట్టి మొత్తం ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఫిజికల్గా ట్రైనింగ్ ఇచ్చి రేపు కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తిరుపతి కలెక్టరేట్ నుంచి కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు ఫర్ ప్రైమ్9 న్యూస్.